మటన్ పాయా విత్ పరోటా నాన్ వెజ్ బ్రేక్ఫాస్ట్ చేయడానికి నేనైతే మన విజయవాడ రుచులకైతే నేను వచ్చానండి. పేరు గుర్తుపెట్టుకోండి, మళ్ళీ మాట్లాడదాం. ఎగ్జాక్ట్ లొకేషన్ వచ్చేసరికి మన వైజాగ్ జైల్ రోడ్ నుంచి రామ్నగర్కి వెళ్ళే వీళ్ళు లెఫ్ట్ సైడ్ అయితే ఉంటుందండి. ఇక్కడ అంబియన్స్ వచ్చేసరికి వింటేజ్ లుక్ లో ఉంటుంది. ఒకసారి నేను మా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో ఇడ్లీతో పాటు చికెన్ కర్రీ తిన్నానండి. సో అప్పుడు బాగా నచ్చింది. అదే విధంగా అదే స్టైల్లో మళ్ళీ మన ఇంట్లో చేసుకునే విధంగా మళ్ళీ నాన్ వెజ్ బ్రేక్ఫాస్ట్ చేద్దామని నేను మా తమ్ముడు మా ఫ్రెండ్ కలిసి నేనైతే ఇక్కడికి వచ్చామండి. ఫస్ట్ నేను ట్రై చేసింది మటన్ పాయా విత్ పరోటా. టేస్ట్ చాలా బాగుందండి. ఆ తర్వాత మా తమ్ముడు ఇడ్లీ విత్ చికెన్ కర్రీ అండ్ నేనైతే కీమా దోశ ట్రై చేశాను. కీమా దోశ కూడా బాగానే ఉన్నదండి. బట్ నాకు అక్కడ ఫేవరెట్ అయ్యింది మటన్ పాయా విత్ రోటీ. మా ఫ్రెండ్ అక్కడ చిట్టిగారి విత్ చికెన్ కర్రీ తిన్నాడు. సో నేను కూడా చిన్న టేస్ట్ చేశాను. టేస్ట్ కూడా బాగానే ఉన్నదండి. విజయవాడ వారి పేరు మీద చాలా రెస్టారెంట్స్ ఉన్నాయి, బట్ ఇది ఒరిజినల్ విజయవాడ రుచులు. చికెన్ కర్రీ ఒరిజినల్ అథెంటిక్ గా ఉన్నది. సో మన ఇంట్లో ఏ విధంగా అయితే టేస్ట్ చేస్తామో అదే విధంగా ఉన్నది. నాకు ఫుడ్ నచ్చి ఓనర్ని కలిసారండి. చాలా ప్రశాంతంగా చెప్పారు. స్క్రీన్ షాట్ తీసుకుని